ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇయర్ రింగ్స్ కొన్నేమో పెద్దగా ఉన్నాయి, కొన్ని మామూలుగా ఎవరన్నా వేసుకునేలాగా ఉన్నాయి. చూడండి, అందరూ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్తో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఉన్నాయి కొన్ని పెద్ద. ఈరోజు అయితే నమ్మండి, నిజంగా నా కలెక్షన్లో ఒక జ్యువెలరీ పీస్ అంటే ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగా వచ్చాయంటే నిజంగా నాకే భయం వేసింది. అసలు యూజువల్గా నేను ఎంత పెద్దగా ఉన్నా అంత ఫీల్ అవ్వని వేసుకుంటాను, హ్యాపీగా క్యారీ చేస్తాను. కానీ నాకే అమ్మో అనిపించింది. అది నేను అనుకుంటాను బ్రైడ్స్కి అయితేనే బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా ఊహించలేదు అంత పెద్దగా ఉంటుందని. అది లాస్ట్లో చూపిస్తాను. కానీ మామూలుగా ఎవరన్నా ఏ అకేషన్ కన్నా వేసుకునేలాగా కొన్ని జ్యువెలరీ పీసెస్ తెచ్చాను. పదండి చూసేద్దాం. సో పదండి మనం చూసేద్దాం. నేను ఈరోజు కొన్ని సిల్వర్, ఆక్సిడైజ్డ్ అండ్ గోల్డ్ రెండు కలిపి చేశానండి, తెచ్చాను. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వాళ్ళకి నచ్చితే మీరు లింక్ ఇచ్చేస్తాను, మీరు షాప్ చేసుకోవచ్చు. ఓకే, సో నా ఫస్ట్ కలెక్షన్లో వచ్చేసి ఇదండి, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్, చాలా పెద్దగా ఉంది. అండ్ దీని డీటెయిలింగ్ చూసేసుకోండి. చక్కగా వాట్ యు సే గ్రీన్ అండ్ పర్ల్స్తో డిజైన్ ఉంది. ఈ పక్క వచ్చేసి చూడండి, మన హాఫ్ ఫ్లవర్ లాగా ఉంది. ఇటు సైడ్ ఏమో ఇవి వచ్చేసాయి, ఏవి పర్ల్స్. సో మంచి ఎమరల్డ్ గ్రీన్, దీంతో గ్లాస్ బీడ్స్ లాగా ఉన్నాయండి ఇవి. సో చాలా అందంగా ఉంది. ఇది చాలా కుచ్చుగా నిండుగా అనిపిస్తుందండి. ఈవెన్ పెళ్లి కూతుర్లకు పెట్టినా కానీ బాగుంటుంది. అంటే వేరే ఏదైనా వాళ్ళు కొంచెం పర్ల్ జ్యువెలరీ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా బాగుంటుంది. లేదంటే పెళ్లి కూతురు పక్కన ఉంటారు కదండి ఫ్రెండ్స్, వాళ్ళకన్నా కానీ చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఓవరాల్ దిస్ ఇస్ ద లుక్. చూడండి, ఇది ఎంత పైకి ఉందో, అంత చూడ్డానికి అంత పెద్దగా అనిపిస్తున్నా మనకి అంత కంఫర్టబుల్గానే ఉంటుంది క్యారీ చేయడానికి. సో ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి. సో నా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్. ఎవరైతే కొంతమంది యంగ్స్టర్స్ చూడండి, మేము ఎక్కువ గోల్డ్ పెట్టుకోవడానికి ఇష్టపడము అలా అనుకున్న వాళ్ళకి ఇది అసలు మీషోలో చాలా రోజుల నుండి చాలామంది చూసింటారు కూడా. కానీ అది ఎంత పెద్దగా ఉంటుందో, చాలా ఎక్కువ బరువు ఉంటుందేమో అని భయపడతారు కదా. లేదండి, ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది వైట్ పర్ల్స్, దాని డీటెయిలింగ్ కూడా చూపించేద్దాం. ఫస్ట్ అయితే మీరు సైజ్ చూసుకోండి ఎంత ఉందో. ఓకే, సైజ్ వచ్చేసి ఇంత ఉంది చూడండి. సో అగైన్ ఇది కూడా చాలా చక్కగా చెవు దగ్గరికి అంటుకొని ఉంది కాబట్టి మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసినా కానీ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది. వైట్ కాబట్టి ఏ కలర్ తోటన్నా మీరు డ్రెస్సెస్ మీద లేదంటే శారీస్ మీద దేని మీదన్నా దీన్ని హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో దీని ఇది వచ్చేసి ఒక చిన్న బుట్ట వచ్చేసింది చూడండి, బుట్ట వచ్చేసింది. ఒక మంచి ఫ్లవర్ లాంటి పైన మోటివ్ వచ్చేసింది, ఆక్సిడైజ్ మెటల్. ఇది నేను కొని కూడా చాలా రోజులు అయిందండి, మీతో జస్ట్ షేర్ చేస్తామని అనిపించింది. సో యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ పీస్. ఓకే, సో మన నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆక్సిడైజ్డ్ అండి. సరే, కొంతమంది ఉంటారు మాకు పెద్ద పెద్దవి వేసుకోవడానికి ఇష్టం లేదు, మేము అంత పెద్దవి క్యారీ చేయలేము, కానీ బుట్టాలంటే ఇష్టం. ఇవి కూడా లైట్ వెయిట్ అండి, చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ దీని ఇక్కడ చుట్టూ ఉన్నాయి మాత్రం కొంచెం మల్టీ కలర్ లాగా షైన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్నీ మీకు చాలా బ్యూటిఫుల్గా చాలా బ్లింగీగా ఉన్నాయి. అవేవో మొత్తానికి పార్టీలో అయితే కింద చాలా హైలైట్ అవుతారు ఇలాంటివి పెట్టుకుంటే. ఇవైతే యంగ్ గర్ల్స్, చుడిదార్ వేసుకున్న వాళ్ళు, శారీస్ వేసుకున్న వాళ్ళు, అంటే కొన్నిసార్లు మనం ప్లెయిన్ శారీస్ అవి వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. ప్లెయిన్ శారీస్ మీద కూడా ఈ బ్లాక్ మెటల్ అనేది చాలా బాగుంటుంది. సో దీని ఓవరాల్ లుక్ ఎలా ఉందో జస్ట్ చూసేస్తాం. అంత పెద్ద కూడా లేవండి, చాలా లైట్ వెయిట్, చూడడానికి అనిపిస్తుందేమో కానీ చూడండి. ఓకే, లైట్ వెయిట్. ఓకే, ఇలా ఉన్నాయి, ఇంత సైజ్ ఉన్నాయి. సో ఎవరన్నా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడైతే కొన్ని గోల్డ్వి, కొన్ని ఆక్సిడైజ్వి చూపించాను కదండి. సో మన నెక్స్ట్ పీస్ వచ్చేసి మన కలెక్షన్లో చూడండి, ఇది
చూస్తున్నారా అసలు ఎంత అందంగా ఉందంటే ఇదైతే ఎలాంటి వాళ్ళంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి ఇష్టపడతారు కదండి, ఎక్కువ జాజీగా మాకు ఇష్టం లేదు పెద్ద పెద్ద వేసుకోము అన్న వాళ్ళకి హ్యాపీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్లో గ్రీన్ పింక్ అండ్ పర్ల్స్ తోటి కింద ఒక చిన్న బుట్ట వచ్చేసింది. అండ్ మధ్యలో చూడండి ఏడీస్ ఉన్నాయి గ్రీన్ డ్రాప్ చుట్టూ. అండ్ దీని డిజైన్ వచ్చేసి చూడండి ఇట్ ఈస్ లైక్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇది అంత పెద్దగా అయితే లేదండి, మీకు చూస్తే అంత కొంచెం పెద్దగా అనిపించి ఉంటుంది. పెట్టుకుంటే ఎలా ఉందో ఎంత సైజు ఉందో చూపించేస్తాను పదండి. ఇదైతే ఇలాంటివి కొంతమంది చూడండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ 3 కలర్స్ ఏంటంటే అవి బేసిక్ ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి మీకు కనిపిస్తుందా, ఇదిగో చూడండి అంతే ఎంత ఉంది, చిన్నగా హ్యాంగ్ అయ్యి ఇట్లా ఊగులాడుతూ ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంది. ఓకేనా, సో మనము నెక్స్ట్ పీస్ చూసేస్తాం పదండి. ఇవ్వండి బాబారే ఇంత పెద్దగా అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను దాంట్లో ఫోటోలు చూసి నార్మల్గా ఇంత ఉంటాయేమో అనుకున్నాను, కానీ దిస్ ఇస్ టూ హ్యూజ్. అండ్ డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి సటిల్ గోల్డ్ మీద, ఎందుకంటే ఇట్లా చక్కమని మెరిసే గోల్డ్ కాదు చూడండి, సటిల్గా ఉంది గోల్డ్ కూడా. ఏమంటారు ఇది నాకు ఎంత మంచి ప్యాకేజింగ్లో ఇంత పెద్ద బాక్స్లో వచ్చేసింది చూడండి, ఇంత పెద్ద బాక్స్లో వచ్చింది. నేను అనుకున్నాను నేనైతే నెక్లెస్ ఏం పెట్టలేదు, ఇదేం వచ్చిందబ్బా అనుకున్నాను, బై మిస్టేక్ ఏదైనా వేరేది వచ్చిందేమో అనుకున్నాను. కానీ నేను దీంట్లో చూడండి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఓకేనా, అలా అని ఇవి అంత హెవీగా కూడా ఏం లేవులేండి, అంటే మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే దాని వెనకాల ఇది స్టాపర్ కూడా చాలా పెద్దదే ఉంది, అంటే అంత పెద్ద దీన్ని మొయ్యాలి కదండి, అది చిన్నగా లేదు. యూ కెన్ సీ ఇది స్టాపర్ కూడా పెద్దగానే ఉంది. నా చెవు అయితే నొప్పేస్తుందండి బాబోయ్, ఎన్నిసార్లు పెట్టుకొని తీసి. ఓకే, ఇది కొంచెం హెవీగా ఉంది, మరీ అంత లైట్ వెయిట్ అయితే ఏం కాదు, కానీ మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తుంది చూపిస్తే. ఎందుకంటే మీరు ఫోటోలో చూస్తే మీకు అస్సలు ఐడియా రాదు. చూడండి దే ఆర్ సో హ్యూజ్, ఇంత పెద్దగా ఉన్నాయి. మరి అంటే నాకు తెలిసి చాలా పొడుగున్న మోడల్స్ లాగా చాలా హైట్ ఉంటారు చూడండి, వాళ్ళకైతే కింద బాగా సెట్ అవుతుంది. అండ్ ఇవి ఒక్కటి వేసుకున్నారంటే అంతే, ఇంకా మీకు ఇంకేమీ అవసరం లేదు. ఒకవేళ మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరైనా పెద్ద హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా టాల్ ఫిగర్స్ లైక్ మోడల్స్నా, అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ ఏంటంటే మనం వేసుకుంటే చూసే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది, వేసుకున్నందుకు మనకు హ్యాపీగా ఉంటుంది. దీని డీటెయిలింగ్ చూడండి, ఇది కూడా ఏ డ్రెస్సెస్ మీద కన్నా ఏ కలర్ మీద కన్నా మ్యాచ్ అవుతుంది. ఓకే, మీరు అంటారేమో, నేను ఎప్పుడు అనుకుంటానండి మీతో ఇది షేర్ చేయాలని. ఇది చాలా 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 అవసరం, యూస్ఫుల్ ప్రోడక్ట్. తప్పకుండా మీరు ఒకటి మాత్రం కొని మీ కలెక్షన్లో పెట్టుకోండి. ఇవేంటంటే స్ట్రెచబుల్, ఇవి ఏమంటారు మాటీలు, ట్రాన్స్పరెంట్. కెన్ యూ సీ హౌ ఇట్ ఈస్ స్ట్రెచింగ్? ఠీకేనా, ఇది స్ట్రెచ్చి మెటీరియల్ తోటి ఏదో ఉందండి, ఆర్ దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్. అసలు నేను ఇక్కడ పెడితే మీకు కనిపిస్తుందా? గోడ మీద అయితే కనిపించట్లేదు కదా, అందుకే మీకు దగ్గరికి తెచ్చి చూపిస్తాను. చూడండి వైర్ తంగూస్ ఉంటుంది చూడండి, అలాంటి వైర్కి ఇలాగ 2 ఇచ్చేసారు, ఇక్కడ 2 లూప్స్, ఇక్కడ 2 లూప్స్. సో చిన్నపిల్లలు అనుకోండి స్టార్టింగ్లో పెట్టండి. కొంతమంది అంటే అందరూ చెవులు ఒకే రాగా ఉండవు కదా, సైజెస్ వేరీ. ఓకే, సో అలాంటప్పుడు మీకు 2 ఇచ్చేసారు లూప్స్, కింద పెట్టుకోండి పైన పెట్టుకోండి. ఒకవేళ కొంచెం చిన్నగా పెద్దగా అయినా కానీ ఇట్ ఈస్ క్వైట్ స్ట్రెచ్చి. సో మీరు అదైతే తెలుసు కదండి మాటీలు ఎలా వేసుకుంటాము అంటే, మన కమ్మని ఫస్ట్ దీంట్లో అది వెనకాల కడ్డీ ఉంటుంది చూడండి, దాంట్లోకి ఎక్కిచ్చేసి కమ్మ పెట్టేసుకొని వెనకాల నుండి తీసి వెనకాల లూప్లో పెట్టేస్తే మీరు ఎంత హెవీ జ్యువెలరీ వేసుకున్నా కానీ హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు. వెయిట్ ఇది తీసుకుంటుందండి, అండ్ కనిపించదు కూడా. మనకు మాటీలు వేసుకోవాలంటే కొన్నిసార్లు నచ్చదు, ఎందుకంటే అది గోల్డ్ కలర్ ఉంటాయి, వేరే ఇది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల అసలు ఎవరికి తెలియదు కూడా మీరు అది వేసుకున్నట్టు, అండ్ హ్యాపీగా మీరు క్యారీ చేసుకోగలుగుతారు. నాకు ఐ గాట్ ఇట్ లైక్ సెట్ ఆఫ్ 2. నాకు సెట్ ఆఫ్ 2 దొరికాయండి, అంటే ఒక్క సెట్లో 2 ఉంటాయి. లైక్ దట్ నాకు
4 పీసెస్ దొరికి. దీని లింక్ నేను తప్పకుండా ఇస్తాను. మీరు ఇలా ఎక్కువ పెద్ద పెద్ద జుమ్కీలు అవి వేసుకుంటాము అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇవన్నీ వచ్చే ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి ఇంకా వస్తూనే ఉంటాయి కదండి. రాను రాను పెళ్ళిళ్ళంట, ఆ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్, పండగలు, వాటన్నిటి కోసం ఇలాంటి జ్యువెలరీ మీకు నచ్చితే తప్పకుండా మీ కలెక్షన్లో పెట్టుకోండి. లింక్స్ అన్ని ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ హ్యాపీ, కీప్ షాపింగ్. బాయ్.